వీట్ ఫ్లోర్ బేస్‌తో చీజీ చికెన్‌తో, స్పైసీ ఫ్లేవర్స్‌తో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇక లేట్ చేయకుండా ట్రై చేసేయండి. కడాయిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి, అల్లం వెల్లుల్లి వేసి, కాస్త లైట్ గోల్డెన్ కలర్ రానివ్వండి. ఉల్లిపాయ వేసి పచ్చివాసన పోయే వరకు వేపేసుకోండి. 150 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్‌ని క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి 80% కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్, అలాగే పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసుకోండి. అలాగే మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి వేసుకోండి. అలాగే క్యారెట్, క్యాప్సికమ్ వేసాను. నచ్చితే క్యాబేజీ కూడా వేసుకోండి. అంత బాగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చికెన్ సాఫ్ట్గా కుక్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా, మిక్స్డ్ హబ్ వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఒక బౌల్లోకి ఒక ఫుల్ ఎగ్, చిటికెడంత సాల్ట్, 1 కప్ మిల్క్ వేసేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మిల్క్ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకోండి. పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉండాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 గరిటెల పిండి వేసి కాస్త పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. కాలిన తర్వాత ఫ్లిప్ చేసి మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా చీజ్ వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మళ్ళీ కొద్దిగా పైన చీజ్ని వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు సగానికి మడిచి 2 వైపులా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వండి. ఆ తర్వాత వేడి వేడిగా టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నారనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, ఈవినింగ్ స్నాక్స్లో అయినా ఒక్కటి తిన్నా చాలు, కడుపు చక్కగా నిండిపోతుంది. యమ్మీ యమ్మీగా చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.